అందమైన నా నేస్తాలు, ఈ అందమైన సాయంత్రం మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను. జాబిలమ్మ ఈరోజు నా గురించి చెప్పబోతోంది. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ లైక్ ద్వారా మా జాబిలమ్మను ప్రోత్సహించండి. అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దామా? పూర్వం కొండల మధ్యన విస్తారంగా విరివిగా పెరిగిన ఆకుపచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు, పక్షులు, పురుగులు, ప్రాణులు స్నేహంగా హానిలేని జీవనాన్ని గడిపేవి. కానీ ఆ అడవికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ఒక అద్భుతమైన నెమలి ఉండేది. దాని పేరు నీలకంఠి. నీలకంఠి రెక్కలు ఆకాశపు నీలాన్ని తలపించేలా ఉండేవి. ఆ రెక్కల చివర ముత్యాల్లా మెరుస్తూ ఉండేవి. రోజులో ఒక్కసారి రాత్రి చంద్రుడు వచ్చే సమయంలో నీలకంఠి నాట్యం చేసేది. ఆ నాట్యం మామూలు నాట్యం కాదు, అది మాయల నాట్యం. ఆమె రెక్కలు అలల వంటి ప్రకాశాన్ని వెదజల్లుతూ ఆకాశాన్ని తాకేవి. ఆమె చుట్టూ పూలు ఆట కట్టేవి. జంతువులు ఎంతో హాయిగా చూసేవి. ముఖ్యంగా ఆమె పాట వినగానే ప్రతి ఒక్కరి గుండె ప్రశాంతంగా మారేది. కానీ నీలకంఠి తన శక్తుల్ని ఎప్పుడూ తన కోసం వాడలేదు. ఇతర జంతువుల కోసం, ప్రకృతి బాగుండేందుకు మాత్రమే ఉపయోగించేది. ఒక సంవత్సరం గ్రీష్మకాలం వచ్చింది. నెలల తరబడి వర్షం కురవలేదు. చెట్లు ఎండిపోయాయి, పూలు రాలిపోయాయి, నీటి వనరులు ఎండిపోయాయి. మృగాలు గుంపులు గుంపులుగా చెరువుల దగ్గర నీళ్ల కోసం ఎదురు చూసేవి. పిల్ల జంతువులు తల్లులతో పాటు ఎండలో విలవిలలాడేవి. పక్షులు ఎగరలేని స్థితికి చేరుకున్నాయి. పశుపక్షాదులు భయంతో తల్లడిల్లిపోతున్నాయి. అందరూ సమావేశమై ఈ విధంగా అనుకుంటారు: మనందరం కలిసి నీలకంఠిని అడుగుదాం, ఆమె మాయలు మాత్రమే మనల్ని కాపాడగలవు అని. ఒకరోజు రాత్రి అడవిలో నిశ్శబ్దం అలముకుంది. అన్ని జంతువులు ఒక చోట గుమిగూడి నీలకంఠిని వేడుకున్నాయి. నీలకంఠి నిగూఢంగా నవ్వుతూ ముందుకు నడిచింది. ఆమె నాట్యం మొదలయ్యింది. ప్రతి అడుగు వేసినప్పుడు నేలపై పూలు పూసాయి. ఆమె రెక్కలు చిమ్మిన ప్రతిసారి ఆకాశంలో మెరుపులు మెరిశాయి. నీలకంఠి తల ఎత్తి గానం చేసినప్పుడు ఆకాశం అల్లకొల్లోలం కావడం ప్రారంభమైంది. ఒక్కసారిగా గాలి చల్లబడింది. మేఘాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఉరుములు మెరిశాయి. ఇంతలో వర్షం కురిసింది. అడవిలోని ప్రతి చెట్టు ఆనందంతో ఊగిపోయింది. పక్షులు కిలకిలలాడాయి. జంతువుల గళాలు నిండాయి. నీలకంఠి మా దేవత, మా అమ్మ అని ఎంతగానో పొగిడాయి. అదే సమయంలో ఆ అడవిలో ఒక విషపూరితమైన సర్పం ఉండేది. అది చాలా దుర్మార్గమైన సర్పము. తనకేమీ శక్తులు లేవని నీలకంఠిపై అసూయతో ఊగిపోయేది. అందరూ నెమలినే పొగుడుతున్నారేమిటి? శక్తులన్నీ మయూరానికే ఎందుకు? నేను కూడా గొప్పవాడినే కదా అని తలకిందులుగా కోపంతో తపస్సు చేస్తుంది. ఒకరోజు రాత్రి నీలకంఠిని చంపడానికి నీలకంఠి గూటి దగ్గరకు వచ్చి దాన్ని కాటు వేయబోతుంది. కానీ నీలకంఠి మాయల వలన ఒక వలయాన్ని వెదజల్లుతుంది. తన రెక్కల కాంతితో సర్పాన్ని చుట్టేస్తుంది. ఆ కాంతి చాలా పవిత్రమైనది. ఆ పాము తట్టుకోలేక చెట్ల అడుగున పడిపోతుంది. దాని విషం కూడా లేకుండా పోతుంది. ఆ ఘటన తరువాత అడవి జంతువులంతా నీలకంఠిని మరింత గౌరవిస్తాయి. ఆ మయూరాన్ని మాయల మాత, అడవి తల్లిగా పిలవడం ప్రారంభిస్తాయి. నీలకంఠి మాత్రం ఎప్పటిలాగే నిస్వార్థంగా, ప్రేమగా ప్రతి జీవికి సహాయం చేస్తూ ఉండేది. అసూయ, అహంకారము మన పతనానికి కారణమవుతాయి. శక్తి ఉన్నవారు వినయం చూపించి అందరితోనూ ప్రేమగా జీవిస్తే అదే నిజమైన దైవత్వం. ప్రేమ, ఐక్యత ఉన్న చోటే ప్రకృతి సంతోషముగా ఉంటుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తోంది.